ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఆదివారం ఆరాధనలో నాయన మిమ్మల్ని ఆరాధించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశంకై వందనములు. ఒక మంచి పాఠాన్ని మేము ఆలోచిస్తుండగా మాకు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించండి. మీరే తోడుగా ఉండుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని సంఘం అంతటికి యేసుక్రీస్తు నామములో వందనములు తెలియజేసుకుంటున్నానండి. ఒక మంచి పాఠాన్ని మనము బైబిల్ గ్రంథంలో నుంచి మన ఆత్మీయ జీవితానికి కావలసిన కొన్ని విలువైన మాటలను మనము ఎంతో శ్రద్ధతో జాగ్రత్త కలిగి దేవుని మాటలు మనము నేర్చుకుందాం. పాఠం పేరు వచ్చి జ్ఞానులు ఎవరు? జ్ఞానులు ఎవరు? ఇంచుమించు నవంబర్ 25 మొదలుకొని జనవరి 1 వరకు అందరూ పండగ వాతావరణంలో గడుపుతారు. క్రిస్మస్ సీజన్ కనుక ఈ 2 నెలలు. మన దేశంలో అయితే ఒక రోజు చేస్తాం, కేవలం 25 డిసెంబర్ 25వ తేదీ మాత్రమే పండగను ఆచరిస్తారు. కానీ విదేశాల్లో ఇంచుమించు 2-3 నెలలు వాళ్ళు పండగను ఆచరిస్తారు, పండగను జరుపుకుంటారు. ఇక ఈ నెలలో పండగ వాతావరణం కనుక బైబిల్లో రాయబడిన విలువైన మాటలు, మరుగు చేయబడిన మాటలు, సమాధి చేసిన మాటలు, సమాజానికి ఇంతవరకు తెలియని సంగతులు మనము ఈ నెలలో ఆలోచన చేద్దాం. ఈరోజు మనము జ్ఞానులు ఎవరు, ఇంతకు ఈ జ్ఞానులు ఎవరు, ఎక్కడ రాయబడింది మాట చూడగలిగితే ఎఫెసీ పత్రిక, పౌలు గారు ఎఫెసీ సంఘానికి పత్రికను రాస్తూ 5వ అధ్యాయము 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏంటి ఈ మాటను మనం ఈరోజు ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథములో రాయబడిన కొరింథీ సంఘ ఎఫెసీ పట్టణానికి, ఎఫెసీలకు పౌలు గారి మాట రాస్తూ దినములు చెడ్డవి గనుక. ఏంటి దినములు చెడ్డవే? మరి పౌలు గారు రాశారు కదా ఎఫెసీ సంఘానికి, ఎఫెసీలకు దినములు చెడ్డవి అన్నాడు. ఇది దినములు చెడ్డవా? ఆలోచన చేయగలిగితే చాలామంది దినములు చెడ్డవే అంటారు. ఇదిగో నేను శుక్రవారము ఫ్రైడే నేను ఎవరికి డబ్బులు ఇవ్వను. ఎందుకు? డబ్బులు ఇచ్చాను అనుకో మళ్ళీ తిరిగి రావు. మంగళవారం చెడ్డదండి, ఆ రోజు నేను ఏ పని చేయనంటాడు. ఏంటి శుక్రవారం చెడ్డదన్నాడు, మిగిలిన రోజులు మంచివన్నాడు. శుక్రవారం చెడ్డదనడానికి అది చేసిన చెడేంటి? మిగిలిన రోజు మంచివనడానికి అవి చేసిన మంచి ఏంటి? ఆలోచన చేయండి. ఈరోజు మనిషి పలానా దినము చెడ్డది, శనివారం చెడ్డది, శుక్రవారం చెడ్డది, పలానా దినము చెడ్డవి. మళ్ళా మనిషి ఎలా మారిపోయాడంటే కాలాన్ని విభజించాడు. అమృత గడియలని, మృత గడియలని. ఏంటి టైం? ఈ గడియలు నువ్వు పనిచేస్తే అది సక్సెస్ అవ్వదు, అది కీడును సంబోధిస్తుంది. కనుక ఈ టైంలో నువ్వు పని చేయకూడదు. ఏంటి ఈరోజు చాలామంది మరణించిన వాళ్ళందరూ అమృత గడిలోనే మరణించారు. మృత గడిలు ఎవరు మరణించలేదు, అందరూ అమృత గడిలోనే మరణించారు. అంటే మనిషి ఈరోజు కాలాన్ని విభజించుకున్నాడు. దినములు పలానా దినం మంచిది అంటున్నాడు, పలానా దినం ఏ పని చేయకూడదు అంటున్నాడు, పలానా దినంలో డబ్బులు పోతే రావు అంటున్నాడు. ఏంటి మనిషి ఏమైనా దినాన్ని నిర్మించాడా? దినాన్ని ఏమైనా సృష్టించాడంటే మనిషి సృష్టించలేడండి. దినాల్ని సృష్టించిన ప్రారంభకుడు దేవుడు ఏమన్నాడంటే, నేను చేసినవన్నీ యావత్తు చూసినప్పుడు అది మంచిదిగా కనపడిందంటే దేవుడు చేసిన ప్రకృతి నాకు ఎలా కనపడిందంట? మంచిదిగా కనపడి అన్నాడు. దేవుడే ప్రకృతిని మంచిది అని సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు దినములు చెడ్డవనడానికి మనిషి ఎవడండి? మనిషి ఏ పార్టీ వాడు?
మరి పౌలు గారు రాశారు కదా ఎఫెస్సి పట్టణానికి, ఎఫెస్సీయులకు దినములు చెడ్డవి అన్నాడు కదా. అంటే దినములు చెడ్డవి అంటే దినాలు చెడ్డవి కాదు, దినములో బ్రతుకుతున్న మనిషి చెడ్డవాడు. దినములు చెడ్డవి కాదు, దినములో బ్రతుకుతున్న మనిషి చెడ్డవాడు. మనిషి ప్రవర్తన వల్ల, మనిషి చెడు దినం వల్ల దినం ఏమైపోయింది? చెడుగా కనపడుతుంది. అంటే దినము చెడిది కాదు, దినములో బ్రతుకుతున్న మనిషి చెడ్డవాడు. ఏంటి? దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఏంటి? ఈరోజు ఇవ్వబడిన ఆయుష్ కాలం ఎంతైతే ఉందో, నీకు ఇవ్వబడిన జీవిత కాలాన్ని ఏం చేయాలి? మనము ఉపయోగించి. ఈరోజు దినాలు చెడిపోయాయండి. ఈరోజు మనిషి చేస్తున్న పనుల వల్ల దినాలు ఏమైపోయాయి? చెడిపోయాయి. ప్రారంభంలో ఉన్న దినాలు చాలా మంచివండి. ఆదాము అవ్వలో ఉన్న దినాలు ఎలాంటివంటే చాలా మంచి దినాలు. ఈరోజు మనము బ్రతకాలంటే కష్టపడి పని చేసుకొని తినాలి. ఈరోజు మనం ఏదైనా కుటుంబాన్ని పోషించాలన్నా, కడుపు నిండా భోజనం చేయాలన్నా ఏం చేయాలంటే ఉదయాన్నే వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి, సాయంత్రం తిరిగి రావాలి. నెలసరికి జీతాన్ని తీసుకొని మన కుటుంబాన్ని మనము పోషించుకోవాలి. కానీ ప్రారంభంలో ఉన్న దినాలు చాలా మంచివి. ఎందుకు? వాళ్ళు కష్టపడే అవసరం వాళ్ళకి లేదు. ఆకలేసింది అనుకో, ఆదాం ఏ చెట్టు పండు దింపుకొని తినాలే తప్ప వండుకునే పని ఆదాంకి లేదు. ప్రారంభంలో వాళ్ళకి వండే పని లేదు, తెంచుకొని తినే పని. ఈరోజు మనకి వండుకొని తినే పని వచ్చింది. ఈరోజు మనం వండుకొని తినాలి. ప్రారంభము దినాలే చాలా బాగున్నాయండి. ఈరోజు మనిషి చేసిన అతిక్రమం వల్ల మనిషి శ్రమలను కొని తెచ్చుకున్నాడు, కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. తర్వాత కయ్యను పుట్టాడు. కయ్యను రావడం వల్ల ఏమైపోయింది? తమ్ముని చంపేశాడు. అలా మొదలుకొని వస్తే దినాలు అనేవి ప్రారంభం నుంచి ఏమైపోయింటే చెడిపోయినట్లుగా మనకు కనపడతాయి. చూడండి, మత్తయి సువార్త 24:37. మత్తయి సువార్త 24:37. మత్తయి సువార్త 24:37. నోవాహు దినములు ఎలాగుండెను, మనిషి కుమారుని రాకడియు అలాగుండెను. అంటే యేసుక్రీస్తు రాకడితో ఎలా ఉన్నాయంటే దినాలు, నోవా గారి కాలంలో ఎలా చెడిపోయిందో, లోతు గారి కాలంలో ఎలా చెడిపోయిందో, పూర్వీకుల కాలం ఎలా చెడిపోయిందో అలాంటి పరిస్థితులు సమాజంలో మనకి కనపడుతుంది. అంటే యేసుక్రీస్తు రెండో రాకడి దినాలు ఎలా అయిపోయినాయి? చెడిపోయి, దినాల్లో బ్రతుకుతున్న మనిషి చెడిపోయిన వాడిగా మనకి కనపడుతున్నాడు. అంటే నోవా గారి కాలం ఎలా ఉందో మనిషి కుమార్ రాకడ కూడా అలాంటి కాలంలోనైనా వస్తాడంటే దినాములో బ్రతుకుతున్న మనిషి ఏమైపోయాడు? చెడిపోయినాడు. దినములో మనిషి ఎక్కడ చూడండి నేరాలు ఘోరాలు, ఎక్కడ చూడండి మానభంగాలు, ఎక్కడ చూడండి హత్యలు, అత్యాచారాలు, ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలుగా మనకి కనపడుతున్నాయి. అంటే ఈరోజు మనిషి ఇవ్వబడిన ఆయుష్ కాలంలో ఆయుష్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఆ దినాన్ని నాకు దేవుడు ఎందుకు ప్రసాదించాడు? ఆ దినములోనే చేయవలసిన పని ఏముందని మనిషి ఈరోజు ఆలోచించట్లేదండి. తర్వాత ఏమన్నాడు? అదే, దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక. మీరు సమయమును పోనీయక. ఈరోజు సమయాన్ని పోగొడుతున్నామా, సమయాన్ని ఉపయోగించుకుంటున్నామా? ఏంటి? సమయాన్ని మనం చాలామంది చాలా వేస్ట్గా చేస్తారండి. ఎలాగో తెలుసా? ఈ నెల December 31కి బాయ్ 2024, వెల్కమ్ 2025, 2024 బాయ్ చెప్పి మరి పంపిస్తున్నారు. 2025ని వెల్కమ్ పెట్టి రప్పిస్తున్నారు. అంటే దినాలను వెళ్ళిపోతుంటే మనిషి ఆనందపడుతున్నాడు. మన జీవితంలో ఒక సంవత్సరం పోయిందంటే ఎంత బాధపడాలో తెలుసా? అంటే నాకున్న ఆయుష్లో ఒక సంవత్సరము వెళ్ళిపోయిందని ఆలోచించవలసిన మనిషి ఈరోజు ఆనందపడుతున్నాడు. వెల్కమ్ చెప్పి మళ్ళీ రప్పించుకున్నారు. చాలా కొటేషన్స్ ఉంటాయి. ఏంటి? వాట్సాప్లో, ఫేస్బుక్లో చూస్తే చాలా కొటేషన్స్ ఉంటాయి దాని గురించి. అంటే ఈరోజు మనిషి సమయాన్ని ఏం చేస్తాడంటే వేస్ట్గా చేసుకుంటున్నాడు. ఈరోజు టైం అవ్వట్లేదురా, పొద్దుపోవట్లేదు, ఏం చేయాలని ఆలోచిస్తాడు. సినిమాలకు వెళ్తాడు, కొందరైతే జూలైగా తిరుగుతుంటాడు ఊరంతా. అంటే సమయాన్ని ఏం చేస్తారు? వృధా చేసుకుంటారు, దాన్ని ఉపయోగించుకోవట్లేదు. కానీ సమయాన్ని మనం వృధా ఎప్పటికీ చేసుకోకూడదు. మరి ఏం చేసుకోమని చూడండి తర్వాత మాట. మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. అంటే సమయాన్ని ఏం చేయాలి? మనము ఉపయోగించుకోవాలి. నీకు ఇవ్వబడిన జీవిత కాలం ఎంత? 60, 70? నీ కాలంలో నీకు ఇవ్వబడిన ఆయుష్లో ప్రకారంగా నువ్వేం చేయాలి? నీకు ఇవ్వబడిన సమయాన్ని నీవు ఉపయోగించుకోవాలి. మనిషికి ఆయుష్ కాలం ఇచ్చాడండి. ఎంత అనేది? 60, 70, 30. నీకు ఎంతైతే ఆయుష్ కాలం ఇచ్చాడో నీకు ఇవ్వబడిన కాలాన్ని నువ్వేం చేయాలా? ఉపయోగించుకోవాలి. తర్వాత ఉదాహరణ చెప్తున్నాడు చూడండి. ఏం చెప్తున్నాడంటే, అజ్ఞానుల వలె కాక
జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే సమయాన్ని మనము ఉపయోగించుకోవాలంట. ఎలా ఉపయోగించుకోవాలంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము నడుచుకోవాలి. ఇంతకు అజ్ఞానులు ఎవరు, జ్ఞానులు ఎవరు? మన పాఠం అదే కదా, జ్ఞానులు ఎవరు? అజ్ఞానులను చూసి ఎందుకు నేర్చుకోవద్దన్నాడు, జ్ఞానులు చూసి ఎందుకు నేర్చుకోమన్నాడు? ఎందుకు అజ్ఞానులు చేసిన పనేంటి, జ్ఞానులు చేసిన పనేంటి? జ్ఞానాలు చూసి ఏమి నేర్చుకోవాలి, అజ్ఞానాలు చూసి మనం ఏమి నేర్చుకోకూడదు. సమయాన్ని ఉపయోగించుకోవాలంటే జ్ఞానాలు చూసి నేర్చుకోమన్నాడు కనుక ఇంతకు అజ్ఞానులు ఎవరు, ఈ జ్ఞానులు ఎవరు? ఆలోచన చేద్దాం. ఏంటి అజ్ఞానులు అనగానే చాలామంది మనకి ఎలా కనపడుతుందంటే లోకంలో శాస్త్రవేత్తలు జ్ఞానులు కనపడతారు, కానీ వాస్తవానికి వాళ్ళు జ్ఞానులు కాదండి. సమయాన్ని ఉపయోగించుకొనని వాడు దేవుడేమన్నాడు, అజ్ఞాని అన్నాడు. అంటే ఈరోజు శాస్త్రవేత్తల నుండి కొన్ని పరిశోధన చేసి 20-70 ఇంచుమించు వాళ్ళకి కూడా ఆయుష్ ప్రకారంగా 5 ఏళ్ళు పరిశోధన చేసి 20 ఏళ్ళు పరిశోధన చేసి కొన్ని పరికరాలు కనుక్కుంటారు. ఎలాంటి పరికరాలు అంటే అవి చెప్తే నవ్వు వస్తుంది. మనం ఉదయాన్నే లేచి పేస్ట్ చేస్తాం, ఒక 10 నిమిషాల్లో పేస్ట్ చేస్తే తీరిపోతుంది. కానీ 5 సంవత్సరాలు కష్టపడి ఒక శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఆటోమేటిక్గా పేస్ట్ చేసి అది ఆటోమేటిక్గా 9 బ్రష్ను కనుక్కున్నాడంట. ఏం చేస్తుందంట ఆటోమేటిక్గా అది పేస్ట్ అదే వేసుకొని అదే నోట్లో పెడితే అదే తోముతుందంట, అటు సైడ్ తిరిగి ఇటు సైడ్ తిరిగి తోమేస్తుందంట. ఇది కనుక్కోవడానికి నాకు ఎన్ని సంవత్సరాలు పట్టిందంటే 5 ఏళ్ళు పట్టింది అంటాడు. అంటే ఒక బ్రష్ కనుక్కోవడానికి ఎన్ని సమయాన్ని వినియోగం చేసుకున్నాడు ఆయన? 5 సంవత్సరాలు ఇవ్వబడిన ఆయుష్ కాలాన్ని వేస్ట్ చేసుకున్నాడు. చాలామంది చాలా రకాలుగా అండి జీవితం అంతా పరిశోధన చేసి ఎలా ఉంటారంటే వాళ్ళు పిచ్చోళ్ళకి కనపడతారు, గడ్డం పెంచుకొని. పిల్లలు వచ్చిన ఎవరు పిల్లోడు అంటాడు, పరిశీలిస్తాడు. పిల్లోడినే గర్భాన పుట్టిన కొడుకు నేను ఎవరు అంటాడు. ఎందుకు? పరిశోధనలో పోయి మునిగిపోయి పిచ్చోలుగా మారిపోతున్నారు. బట్టలంతా చాలా రకాలుగా కనపడతారు. అంటే ఈరోజు పరిశోధన పేరుతో ఏం చేస్తారంటే సమయాన్ని ఏం చేస్తారు, వాళ్ళు వృధా చేస్తున్నారు, ఉపయోగించుకోవట్లేదు. చాలామంది చాలా శాస్త్రవేత్తలు చాలా కనుగొన్నారు. ఉదాహరణకు థామస్ ఆల్వా ఎడిసన్, ఈయన ఏం కనుగొన్నాడు? బల్బును కనుగొన్నాడు. ఏం కనుగొన్నాడు? థామస్ ఆల్వా ఎడిసన్ అనే ఆయన శాస్త్రవేత్త బల్బును కనుగొన్నాడు. ఆయన పరిశోధించి ఎన్నో సంవత్సరాలు పరిశోధించి బల్బును కనుగొని మనకి వెలుగునిచ్చాడు. ఆయన చీకట్లోకి వెళ్ళిపోయాడు. మనకేమో వెలుగును ప్రసాదించాడు, ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? చీకట్లోకి వెళ్ళిపోయాడు. ఏంటి ఇన్ని పరిశోధనకు అనుకున్నారు, ఈరోజు మనం ఉపయోగించుకుంటున్నాము. కానీ ఈ రోజున టెక్నాలజీ లేకపోయినా పూర్వీకులు చాలా బ్రతికారు. ఈరోజు టెక్నాలజీ ఉంటేనే బ్రతకాలనుకుంటే పొరపాటు అది. ఈరోజు మనం అనుభవిస్తున్న టెక్నాలజీ లేని కాలంలోనే వాళ్ళు చాలా ఏళ్ళు బ్రతికారు. కానీ ఈరోజు అనవసరమైన వాటి కొరకు ఈరోజు శాస్త్రవేత్తలు కూడా ఏం చేస్తారంటే అజ్ఞానులుగా మారి ఇవ్వబడిన కాలాన్ని ఏం చేస్తున్నారు? వృధా చేసుకుంటున్నారట. మరో శాస్త్రవేత్త అండి గ్రహం బెల్, నేనేం కనుగొన్నాడు? టెలిఫోన్ కనుగొన్నాడు. గ్రహం బెల్ అనే శాస్త్రవేత్త పరిశీలించి టెలిఫోన్ కనుగొన్నాడు. ఇప్పుడు మనకు ఆయన ఫోన్ చేద్దామని అందుబాటులో లేడు. ఆయన మనం ఫోన్ చేసి మాట్లాడదామని అందుబాటులో, మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉన్నది. అంటే కనుక్కోవడం తప్పు కాదు, కనుక్కున్నారు. కానీ ఇవ్వబడిన ఆయుష్ కాలాన్ని దేని కొరకు వేస్ట్ చేశారు? పరిశోధన పేరుతో. అందుకే అజ్ఞానుల వలె కాకట, అజ్ఞానులు ఏం చేస్తారంట? ఇవ్వబడిన కాలాన్ని ఏం చేస్తారు? వాళ్ళు వృధా చేసుకుంటారు, ఉపయోగించుకోవట్లేదు. వాళ్ళకి ఇవ్వబడిన ఆయుష్ ఎంతైతే ఇచ్చానో ఆ ఆయుష్ని వాళ్ళు ఉపయోగించుకోవట్లేదండి ఈరోజు. కానీ అజ్ఞానులుగా మారి కాలాన్ని ఏం చేస్తారు? వృధా చేసుకుంటున్నారు, వృధా. కనుక మళ్ళీ చూడండి ఒకసారి మాట, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. అందుకే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి. అజ్ఞానులు ఎవరంటే సమయాన్ని ఉపయోగించుకొనిన వారు అజ్ఞానులు. వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ కాలాన్ని సక్రమంగా ఉపయోగించుకొనిన వారు ఎవరైనా సరే వాళ్ళు ఎవరు? అజ్ఞానులండి. మరి జ్ఞానులు ఎవరో మనం చూడగలిగితే మత్తయి సువార్త, ఇంతకు జ్ఞానులు ఎవరో మనం చూడగలిగితే మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఏంటి జ్ఞానులు ఎవరో బైబిల్ చెబుతుంది చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. రాజైన హేరోదు దినమందు యూదయ దేశపు బెత్లెహేము యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఏంటి ఎవరు వచ్చారంట? తూర్పు దేశపు
జ్ఞానులు. వాళ్ళ పేర్లు కూడా రాయబడలేదు. వాళ్ళు దేవుడు ఏమని సంబోధించాడంటే వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులను సంబోధించాడంటే వాళ్ళ పేర్లు కూడా బైబిల్లో రాయబడలేదు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఎక్కడికి వచ్చారంటే చూడడానికి, చదవండి మళ్ళీ ఒకసారి. రాజైన హెరోదు దినమందు యూదయ దేశ బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి. ఎక్కడికి వచ్చారంటే వీళ్ళు తూర్పు దేశము నుండి, ఎక్కడో తూర్పు సైడ్ ఆ ప్రాంతం నుంచి, ఆ దేశము నుంచి యేసుక్రీస్తు వారు పుట్టిన యెరూషలేములో బెత్లెహేము అనే ప్రాంతానికి వచ్చారంట. వాళ్ళని దేవుడు ఏమని సంబోధించాడంటే వాళ్ళు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు అన్నాడు. ఇంతకు వీళ్ళు జ్ఞానుల అయితే ఎలా జ్ఞానులు? దేవుడు జ్ఞానులు అన్నాడంటే వాళ్ళు నిజంగానే జ్ఞానులు. మరి ఎందుకు జ్ఞానులని వాళ్ళు సంబోధించాడు? వాళ్ళ నుండి మనం ఏమైనా నేర్చుకోవాలా? వాళ్ళ జ్ఞానవంతులని దేవుడు ఎందుకు రాయించడం అని ఆలోచన చేయగలిగితే, ఏంటి తూర్పు దేశపు జ్ఞానులు ఎలాంటి వాళ్ళంటే టెక్నాలజీ లేని కాలంలోనే, ఏంటి డెవలప్ అవ్వని పరిస్థితుల్లోనే వాళ్ళు ఎలాంటి జ్ఞానులు అంటే అంతరిక్షాన్ని పరిశోధిస్తున్నారంట. ఈ జ్ఞానులు ఎలాంటి వాళ్ళంటే అంతరిక్షంలో నక్షత్రాలని పరిశీలిస్తున్నారు. ఏ రోజు ఏ నక్షత్రం పుడుతుంది, ఏ రోజు ఏ నక్షత్రము అంతరించిపోతుంది, ఏ రోజు కొత్త నక్షత్రం పుడుతుంది, ఏ రోజు పాత నక్షత్రము అంతరించిపోతుందని నక్షత్రాలు పరిశీలిస్తూ ఉన్నారు. ఒకానొక రోజు ఒక నక్షత్రము మెలిచింది. పరిశీలించారు. ఈరోజు మెలిసిన నక్షత్రం ఈరోజే వచ్చింది. నిన్న ఈ నక్షత్రం మనకు కనపడలేదు, మొన్న కనపడలేదు, ఈరోజే నక్షత్రం కనపడిందని ఆకాశములు పుట్టే నక్షత్రాలకి భూమి మీద పుట్టే మనుషులకి సంబంధం కలిపారు. మన పాఠంలో మాస్టర్ బైబిల్ థియాలజీలో జన్మ నక్షత్రం అని ఒక పాఠం ఉంటుంది. జన్మ నక్షత్రం అని ఒక పాఠం ఉంటుంది. ఏం జరిగిందంటే ఆకాశములు పుట్టే నక్షత్రాలకి భూమి మీద పుట్టే మనుషులకి సంబంధం ఉందంట. అంటే అంతరిక్షంలో నక్షత్రం పుడితే భూమి మీద ఒకరు పుట్టుతారు, అంతరిక్షంలో నక్షత్రానికి భూమి మీద జరిగే జన్మకు సంబంధం ఉందని ముడిపెట్టారండి. ఎంత టెక్నాలజీ అండి! ఈరోజు ఉన్నటువంటి హబుల్ టెలిస్కోప్ ద్వారా ఈరోజు శాస్త్రవేత్తలు అండి కంటికి కనిపించిన సూక్ష్మజీవులు కూడా ఈరోజు మనిషి ఎలా చూస్తాడు? కళ్ళకు దగ్గరగా చూస్తున్నాడు. అంతరిక్షంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్షత్రాలను, కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలను కూడా ఏం చేస్తాడంటే మనిషి టీవీలో కళ్ళ ముందర చూసుకుంటున్నాడు, కానీ దేవుడు ఉన్నాడని ఏ శాస్త్రవేత్త చెప్పడం లేదు. అంత పరిశీలిస్తున్నా కూడా వీళ్ళు మరి ఏం చెప్తారో తెలుసా? రానున్న కాలంలో టెక్నాలజీ పెరిగితే చనిపోయిన మనిషిని బ్రతికిస్తామని చెప్తారా లేదా? ఇప్పుడు టెక్నాలజీ మన దగ్గర లేదు. భవిష్యత్తులో 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందంటే చనిపోయిన వాళ్ళని సైతం బ్రతికించే టెక్నాలజీ వస్తుందంటారు, కానీ రానున్న కాలంలో దేవుని కనుక్కుంటాము, దేవుడు ఉన్నాడని నిరూపిస్తామని ఏ శాస్త్రవేత్తలు చెప్పారు. దేవుడు ఉన్నాడని నిరూపిస్తామని ఏ శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ లేనిపోని వాటి కొరకు అంతరిక్షానికి వెళ్ళి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. కానీ ఈ జ్ఞానులంట హబుల్ టెలిస్కోప్ లేకపోయినా, వాళ్ళ దగ్గర ఏ పరికరాలు లేకపోయినా ఆకాశములు పుట్టిన ఒక నక్షత్రానికి భూమి మీద పుట్టిన ఒక మనిషి జన్మకు సంబంధం ఉందని వాళ్ళు కనుగొన్నారు. కనుగొన్న తర్వాత ఏం చేశారంటే వాళ్ళు చూడండి, కనుగొన్న తర్వాత ఏం చదవటన్నా మొదటి వచనం నుంచే రాజైన హెరోదు దినమందు యూదయ దేశపు బెత్లెహేము యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి అంటే ఆకాశములో వెలిచిన ఒక నక్షత్రాన్ని చూసి ఎక్కడికి వచ్చారు వీళ్ళు? ప్రయాణమై ఎక్కడి నుంచి ప్రయాణమయ్యారు? తూర్పు దేశము నుండి ఎక్కడికి ప్రయాణమయ్యారు? యెరూషలేం ప్రాంతానికి, బెత్లెహేం ప్రాంతానికి ప్రయాణమయ్యారు. అంటే ఇంచుమించు వీళ్ళు ఏం చేశారు తెలుసా? యేసుక్రీస్తు వారు పుట్టాడని ఏమైపోయారు? వీళ్ళు ప్రయాణం అయిపోయారు. ఇంటికి వెళ్ళి పండగ చేసుకోలేదు వాళ్ళు. అవును, ఒక నక్షత్రం పుట్టింది, యేసుక్రీస్తు వారు పుట్టాడు కనుక ఇంటికి వెళ్ళి హ్యాపీగా భార్య పిల్లలతో వాళ్ళు గడపలేదు. మరి ఏం చేశారు? నక్షత్రం పుట్టిందని చూసుకొని ఏం చేశారు? వెళ్ళిపోయారండి. వాళ్ళు బయలుదేరిపోయారు. ఈరోజు చూడండి, పండగ అనగానే ఎక్కడి నుంచో ఉండే వాళ్ళంతా ఊరికి వస్తారు. కానీ ఈ జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు వారు పుట్టాడని ఇంటిని వదిలి బయటకు వచ్చారు. ఈరోజు మనం ఇంటికి ఎక్కడి నుంచో వదిలి ఇంటికి వస్తున్నాము. కానీ జ్ఞానులు యేసుక్రీస్తు వారిని చూడడానికి, యేసుక్రీస్తు వారిని దర్శించుకోవడానికి వాళ్ళు తూర్పు దేశము నుండి యెరూషలేం ప్రాంతానికి ఏమైపోయారు? వీళ్ళు ప్రయాణం అయిపోయారు. నక్షత్రం చూసి ఒక మనిషి పుట్టాడని అనుకున్నారంటే వాళ్ళు ఎంత పరిశోధనకు చూడండి, వాళ్ళు దానిపైన ఎంత పట్టు ఉండాలా. ఈరోజు మనము నక్షత్రాలను చూస్తాం. ఏం తెలుసుకుంటాం? నక్షత్రాలను చూసి ఇంటి బయట మంచం పైన వేసుకొని నక్షత్రాలను చూస్తాం. అబ్బా భలే ఉందని గురకబెట్టి నిద్రపోతాం. బొమ్మ నక్షత్రాలు బాగుండేని చూసి నిద్రపోతాం. కానీ దావీదు గారి నక్షత్రాలు చూసి ఏమన్నా చూడండి, కీర్తనలు 8వ అధ్యాయం 3వ వచనం. కీర్తనలు
8వ అధ్యాయము 3వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకొనుటకు వాడే పాటి వాడు. దావీదు గారండి నక్షత్రాలను చూశాడు. ఏమంటాడు తెలుసా? ఈ నక్షత్రాలను చూసినప్పుడు దేవుడి చేతి పని గుర్తొచ్చిందంట. ఆయనకి ఏమని తెలుసా? ఇంత పెద్ద నక్షత్రాలను కలగజేసావయ్యా, ఇంత అంతరిక్షాన్ని కలగజేసావయ్యా, అంత అంతరిక్షంలో నక్షత్రాల్లో మనిషి ఏ పాటి వాడు? ఆ మనిషి ఏ పాటి వాడు? చిన్న నలకంతా ఉన్నాడు కదా, అలాంటి వాడిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావని దేవుని గొప్ప చేశాడండి దావీదు గారు. దేవుని గొప్ప చేశాడు. నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నావా తండ్రి అని ఏం చేశాడు ఆయన? నక్షత్రాన్ని చూసి దేవుని గొప్పతనాన్ని, ఆయన గొప్పతనాన్ని ప్రచురపరుస్తున్నాడు. ఈరోజు మనము నక్షత్రాన్ని చూస్తున్నాము, ఎంతో పరిశీలించి ఎన్నెన్నో చూస్తున్నాము. ఏ రోజైనా దేవుడు గొప్పవాడని చెప్తున్నామా? చెప్పట్లేదు. దేవుడు గొప్పవాడని, దేవుడు ఉన్నాడని మనం ఏ రోజు కూడా ఎవరికి చెప్పడం లేదు. కానీ ఈరోజు నక్షత్రాలను పరిశీలిస్తున్నారు. అన్నీ పరిశీలించి దేవుడు లేడని వాళ్ళు చెబుతున్నారు. ఈరోజు దేవుడు ఉన్నాడని మనము సమాజానికి నిరూపించాలండి. కానీ జ్ఞానులు చూడండి యెరూషలేము ప్రాంతానికి ఎక్కడో తూర్పు దేశము నుండి యేసుక్రీస్తు వారిని దర్శించడానికి ఏమైపోయారు? వాళ్ళు ప్రయాణమైపోయారు. కుటుంబాన్ని వదిలేశారు, భార్య పిల్లలను వదిలేశారు, ఊరిని వదిలేశారు, ఇంటిని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి భార్య పిల్లలను వదిలేసి కొన్ని ఒంటెల పైన ప్రయాణం చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయారు? యెరూషలేము ప్రాంతానికి చేరుకున్నారండి. కానీ ఈరోజు పండగ అనగానే యేసుక్రీస్తు పుట్టాడనగానే ఆయన ఎందుకు పుట్టాడో పక్కకు పెట్టారు. కానీ ఏం చేస్తారు? పండగ అనగానే ఆనందము, తినడము, తాగడం, ఇదేనండి పండగ. క్రిస్మస్ రాగానే ఈరోజు వ్యాపారస్తులకి వ్యాపారం విపరీతంగా జరుగుతుంది. ఫ్లెక్సీలు వేస్తాడు. ఏమని వేస్తాడు తెలుసా? క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు 3 ఫ్లెక్సీలు ఒకే ఫ్లెక్సీలు వేసేస్తాడు. మళ్ళా మార్చడం కష్టమని ఏం చేస్తాడు? క్రిస్మస్, నూతన సంవత్సరము, సంక్రాంతి శుభాకాంక్షలని వేసేస్తాడు. ఈరోజు వ్యాపారస్తులకి క్రిస్మస్ అనగానే ఏం తెలుసా? కొనుగోలు, విపరీతమైన వ్యాపారం అండి. సంవత్సరంలో జరిగే ఆదాయం కంటే ఈ డిసెంబర్లో జరిగే ఆదాయమే ఎక్కువ. క్రిస్మస్ గ్రీటింగ్ కార్డులు కోట్ల రూపాయలు, నక్షత్రాలు కోట్ల రూపాయలు, క్రిస్మస్ తాత కోట్ల రూపాయలు, డ్రెస్సులు చూసుకుంటే వ్యాపారస్తులు కోట్లు. ఈరోజు మనిషి ఆనందంతో ఆశ్చర్యంలో పెట్టాడు. కానీ ఆయన ఎందుకు పుట్టాడు, దాని జన్మ ఎందుకు జరిగింది, ఆయన ప్రణాళిక ఏంటి అనేది మనిషి ఈరోజు ఆలోచించడం లేదని. అప్పుడప్పుడు చూస్తుంటాం పండగ వాతావరణంలో ఎలా ఉంటారంటే ఉగ్రవాదులుగా ఉంటారు. మూతికో ఖర్చీపు, చేతిలో రెండు కర్రలు పట్టుకొని ఊడ్చుకుంటూ ఉంటుంది. ఇంటిపైన 2 కుర్చీ మీద కుర్చీ వేసుకొని ఊడుస్తూ, ఏమమ్మా కుర్చీ మీద కుర్చీ కింద పడితే నొడాలు ఇరిగిపోతామంటే పండగ కదయ్యా, క్రిస్మస్ కదా అంటారు. అంటే పండగ అంటే పండగ వచ్చిందంటే ఏం చేయాలి? ఇంటికి వెలుగు నింపాలి, ఇంటికి అందంగా తీర్చిదిద్దాలి. ఇంటికి అందంగా లేకపోయినా పర్లేదు, మన హృదయం అనేది ఎలా ఉండాలి? అందంగా ఉండాలి. ఇంటిని శుభ్రం చేసుకున్నా పర్లేదు, మన హృదయాన్ని మనం శుభ్రం చేసుకోవాలా. నీ హృదయం శుభ్రంగా లేకపోయినా ఇల్లు ఎంత అందంగా ఉండే ఏం లాభం? మన హృదయం ఎలా ఉండాలి? శుభ్రంగా ఉండాలి. తర్వాత ఇల్లు శుభ్రంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు. ఈరోజు చూడండి వ్యాపారస్తులకు లాభం, అన్నిటికీ లాభం. పండగ పెడితే ఈరోజు తిని ఆనందిస్తున్నారు. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. విదేశాల్లో మందు ఏ సంవత్సరం అమ్ముడుపోని మద్యము డిసెంబర్లోనే అమ్ముడుపోతుంది. ఎందుకు? పండగ అనగానే తాగడం, తినడం, ఎంజాయ్ చేయడం అలా మారిపోయింది. కానీ పండగ అనగానే యేసుక్రీస్తు పుట్టాడని తెలుసుకున్న ఈ జ్ఞానులు ఏమైపోయారు? ప్రయాణమైపోయారు, బయలుదేరారు. ఎక్కడికి? యెరూషలేము ప్రాంతానికి బయలుదేరారు. రాజు కాబట్టి, రాజు పుట్టాడన్న సంగతి రాజుకు తెలిసే ఉంటుంది కదని ఏ రోజు రాజుని వెళ్ళి అడిగారు. ఏ రోజు రాజుగారు ఒక రాజు పుట్టాడు, ఆయన ఎక్కడ ఉంటాడని అడిగినప్పుడు నాకు తెలియని రాజా, నేనే కదా రాజు, నాకు తెలియని రాజు ఎవరు అని ఆలోచించాడు. ఆలోచించి వాళ్ళ శాస్త్రులు పరిశీలన పిలిపించాడు. ఏంటో రాజు అంటున్నాడు, ఈయన వీళ్ళేదో రాజు అంటున్నారు ఎక్కడ అన్నప్పుడు మీకా గ్రంథంలో రాయబడిన మాటను తీసుకున్నారు. ఇదిగో బెత్లెహేమ, యూదామాతులు ఎంత మాత్రం అల్పమైన గాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడని మీకా గ్రంథంలో రాయబడిన మాటను చదువుకున్నారు. అప్పటి వరకు ఆ రాజుకు తెలియదండి. అప్పటి వరకు ఆ రాజుకు తెలియదు. చూడండి ఎక్కడుంది మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. త్వరగానే మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి పుట్టుక, యూదా వారి కుటుంబములో నీవు నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవు వాడు
నీలో నుండి వచ్చును, నీలో నుండి వచ్చును. ఎవరిలో నుంచి వస్తాడంట? యూదా వారిలో నుంచే వచ్చును. అని ఎక్కడ రాయబడింది ఈ మాట? క్రీస్తుకు పూర్వమే పాత నిబంధనలో భక్తుల ద్వారా మీక గ్రంథములో రాయబడింది. రాయబడిన మాట వీళ్ళకి తెలియలేదు. ఎవరికి? ఏ రోజు రాజు తెలియలేదు, శాస్త్ర పరిచయలకి తెలియదు. అంటే ఏం చేశారు వీళ్ళు? ఆ గ్రంథాన్ని చుట్టి మూలకు పారేశారు. ఏం చేశారు? ఆ మాటను చుట్టి మూలకు పారేశారు. కానీ వాళ్ళ దగ్గర ఏ ఆధారం లేకపోయినా, ఏ గ్రంథము లేకపోయినా, ఎలాంటి సమాచారం లేకపోయినా జ్ఞానులకి తెలిసింది. చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయము 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని కాలమును బట్టి బెత్లెహేములోను ఏంటి 16వ వచనం ఒకసారి మళ్ళీ చదవన్నా. 16వ వచనం. ఆ జ్ఞానులు తను అపహసించరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములోను దాని సకల ప్రాణులలోను 2 సంవత్సరములు గల మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ వధించెను. అంటే ఈ జ్ఞానులు యేసుక్రీస్తు వారు చూడడానికి యెరూషలేం ప్రాంతానికి వచ్చే సమయానికి యేసుక్రీస్తు వారికి ఉన్న వయసు ఎంత? 2 సంవత్సరాల తక్కువ వయస్సు. 2 సంవత్సరాల తక్కువ వయసు. ఎలా తెలింది లెక్క అంటే, ఆ ఏ రోజు అంటున్నాడు, జ్ఞానులు వచ్చి నక్షత్రం పుట్టినప్పుడు బయలుదేరారు కదా, అప్పుడు బయలుదేరినప్పుడు యేసు ఇక్కడ చేరుకోవడానికి సమయం ఎంత పట్టిందంటే 2 సంవత్సరాల తక్కువ వయసు. అంటే జ్ఞానులు బయలుదేరినప్పటి నుంచి చేరుకునే వైపు వాళ్ళకి పట్టిన సమయం ఎంత? 2 సంవత్సరాల తక్కువ వయసు. బాగా ఆలోచన చేయండి. జ్ఞానులు బయలుదేరినప్పుడు మొదలుకొని అక్కడ చేరుకునే వరకు ఎంత సమయం పట్టిందంటే 2 సంవత్సరాల తక్కువ వయసు. అంటే 2 సంవత్సరాల తక్కువ వయసు ప్రయాణం చేశారా వాళ్ళు? అవునండి, 2 సంవత్సరాల తక్కువ వయసు గల ప్రయాణం చేశారంటే ఎంత ఆశ్చర్యం అండి. ఇంత ప్రయాణం చేశారు వాళ్ళంటే. అవును, అంత ప్రయాణం దేనిపైన ప్రయాణం చేశారంటే ఒంటె పైన. దేనిపైన? ఒంటెల పైన. మనకు తెలుసు ఒంటె ఎంత నడుస్తుంది? గంటకు 20 కిలోమీటర్లు మాత్రమే. అంటే 20 కిలోమీటర్లు ప్రయాణించే ఒంటె పైన 2 సంవత్సరాలు ప్రయాణించారంటే అది చిన్న మాటలు కాదు. వాళ్ళు చేరుకున్నారు. చేరుకోగానే ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి జ్ఞానులు ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చారా, పశువుల పాకలోనికి వచ్చారా? బాగా ఆలోచించేయండి. జ్ఞానులు ఇంటిలోనికి వచ్చి అంటే ఎక్కడికి వచ్చారు? జ్ఞానులు ఇంట్లోనికి వచ్చారు. మనం చూసాం అప్పుడు సెట్టింగ్ చూస్తే పశువుల పాకలో వైపు జ్ఞానులు ఉంటారు, మరోవైపు గొర్రెల కాపర్లు. ఏంటి, యేసుక్రీస్తు వారి దగ్గర రావడానికి సమయం ఎంత పట్టింది? 2 సంవత్సరాల తక్కువ వయసు. అంటే 2 సంవత్సరాల నుంచి పశువుల పాకలోనే ఉంటుంది మరియం బిడ్డ లేదు కదా. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? ఇంటికి వెళ్ళిపోయారు. అంటే 2 సంవత్సరాలు తక్కువ వయసు అంటే పిల్లోడు నడవడా? నడుస్తాడు. 2 సంవత్సరానికి పిల్లలు నడుస్తారు. అంటే జ్ఞానులు వచ్చే సమయానికి మరియమ్మ గారు ఎక్కడుంది? ఇంటిలో ఉన్నారు కనుక వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? దేవదూత ద్వారా చక్కగా ఇంటిలోనికి వెళ్ళిపోయారు. మరి గొర్రెల కాపర్లు ఎక్కడికి వచ్చారు? చూడండి ఎక్కడికి వచ్చారు. లూకా సువార్త 2వ అధ్యాయము 15 క్షమించండి 15 నుంచి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకంలోకి వెళ్ళిన తర్వాత గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యములను ప్రభు మనకు తెలియజేసి ఉన్నాడు. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. త్వరగా వెళ్ళి మరియును యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. తొట్టిలో పండుకున్న శిశువును చూచిరి. గొర్రెల కాపర్లు ఎప్పుడు చూశారు?
ఏంటి తొట్టెలో పండుకున్న శిశు అంటే డెలివరీ అయినప్పుడే చూశారు వీళ్ళు. యేసుక్రీస్తు వారు మరియమ్మను కన్నప్పుడు దేవదూత గొర్రెల కాపరి వెళ్ళి, ఇదిగో నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఇది శుభవర్తమానం, రండి అని చూద్దామని చెప్పినప్పుడు గొర్రెల కాపర్లు ఏం చేశారు తెలుసా? ఆహా, మనకు ఒక రక్షకుడు పుట్టాడు, రండి అని చూద్దామని బయలుదేరారంట. బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? యేసుక్రీస్తు వారు ఎక్కడైతే పరుండబెట్టిందో ఆ ప్రాంతానికి వీళ్ళు, బెత్లెహేం ప్రాంతంలో, యెరూషలేములో బెత్లెహేం అనే దావీదు పట్టణానికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? అక్కడ వాళ్ళు కనుక త్వరగా వెళ్ళిపోయారు. ఆ ప్రాంతం వాళ్ళు కనుక వీళ్ళు గొర్రెల కాపర్లు త్వరగా వెళ్ళిపోయారు. మనకు కరుణామయ శిలమలో, దయమైన శిలమలో ఏం చూపించారు? ఒకవైపు ఏమో గొర్రెల కాపర్లు, ఒకవైపు ఏమో జ్ఞానులు. కానీ జ్ఞానులు గొర్రెల కాపర్లు ఎదురు పడినట్లుగా బైబిల్ ఎక్కడా లేదు, కలుసుకున్నట్లు కూడా లేదు. అయితే జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారంటే ఇంటిలోనికి వెళ్ళారు. ఎందుకు? వీళ్ళు రావడానికి 2.5 సంవత్సరాలు పట్టింది సమయం. ఈ గొర్రెల కాపర్లకి తక్కువ సమయం, పుట్టినప్పుడు వెళ్ళిపోయారు. ఎందుకు? పక్క వాళ్ళు గనక, పక్క ఊరి వాళ్ళు గనక, పక్క పొలాల్లో ఉన్నారు గనక. అంటే వీళ్ళేమో త్వరగా వచ్చారు, జ్ఞానులేమో రావడానికి 2 సంవత్సరాల తక్కువ సమయం పట్టింది. ఎదురెదురు పన్నట్లుగా ఎక్కడ బైబిల్లో లేదు, ఎక్కడ ఎదురెదురు పన్నట్లుగా లేదండి. చూడండి ఇంకొక మాట చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము, తన తొలిచూరి కుమారును కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో పరుండబెట్టిందా, పశువుల పాకలో కన్నదా? పరుండబెట్టింది. చాలామంది ఎలా బోధిస్తారంటే పశువుల పాకలో మరియమ్మ యేసుక్రీస్తు వారు కన్నదే అని బోధిస్తారు. కానీ తప్పది. ఏంటి? ప్రజాసంఖ్య లెక్కించుకోవడానికి వెళ్ళారు. ప్రజాసంఖ్య లెక్కించుకోవడం అంటే ఎలా ఉంటుందో తెలుసా? ఊరు చిన్న ఊరైనా జనాలు ఎక్కడెక్కడి నుంచో వచ్చేసారు, గుంపులు గుంపులుగా ఉండరు, ఎక్కడ స్థలం లేదు. ఎక్కడో ఆమె నొప్పులు వచ్చాయి, నొప్పులు రాగానే స్థలం ఎక్కడా లేదు, ఎక్కడో డెలివరీ అయింది. డెలివరీ అవ్వగానే ఆ బిడ్డను ఎక్కడ తీసుకొచ్చి పరుండబెట్టింది? పశువుల పాకలో, పశువుల తొట్టిలో పరుండబెట్టింది. తొట్టెలో పరుండబెట్టింది తప్ప పశువుల తొట్టెలు ఆమె కనలేదు. పశువుల పాకలు అంతకంటే కనలేదు. మరి పశువుల తొట్టెలు ఎందుకు పండుకోబెట్టిందంటే పుట్టిన బిడ్డకు వెంటనే ఏం కావాలి తెలుసా? వేడి కావాలి. పుట్టిన బిడ్డకి ఏం కావాలి? డెలివరీ అయిన వెంటనే బిడ్డను ఎక్కడ పెడతారు తెలుసా? ఐసీయూలో, వేడిలో పెడతారు. ఎందుకు? అప్పుడు 9 నెలలు గర్భంలో వేడి ప్రాంతంలో ఉంటాడు బిడ్డ. ఉన్నట్టుండి చలికి వచ్చేసరికి ఏమైపోతుంది? అనారోగ్యానికి పాలవుతాడు. వేడిలో ఉన్న బిడ్డ బయటకు రాగానే ఏమవుతాడు? చలికి తట్టుకోలేక అనారోగ్యానికి పాలవుతాడని మరియమ్మ ఆలోచించి ఆ బిడ్డకు గుడ్డ జుట్టి చక్కగా ఒక తొట్టులో ఏం చేసింది? పండుకోబెట్టి. తొట్టి ఎలా ఉంటుంది? చక్కగా అంటే మూత వేయబడి ఉంటుంది. అందులో పెడితే బిడ్డ వేడిగా ఉంటాడని, ఆరోగ్యంగా ఉంటాడని బిడ్డను తీసుకొని వెళ్ళి తొట్టిలో పరుండబెట్టింది. కనలేదు, ఎక్కడో కనేసింది. ఆ ప్రాంతంలోనే కనింది. ఎక్కడ చోటు అనేది బైబిల్లో ఎందుకు రాయలేదంటే పూజిస్తారు గనక. ఏంటి? ఒక వ్యక్తి ఎవరైనా సెలబ్రేట్ అయ్యాడంటే ఆ వ్యక్తిని ఏం చేస్తారు? పూజిస్తారు. అందుకే దేవుడు బైబిల్లో ఎక్కడ కొంతమంది భక్తులను, వాళ్ళ పుట్టుకను, వాళ్ళ మరణాన్ని ఎక్కడ చూపిలేదు. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు అనేది, ఆ ప్రాంతంలో ఎడో పుట్టాడు, కానీ ప్లేస్ ఖచ్చితంగా మెన్షన్ చేయలేదు. ఖచ్చితమైన ప్లేస్ రాయించలేదు. కానీ ఈ జ్ఞానులు అంటే ఎక్కడికి వచ్చారంట? ఇంటిలోనికి వచ్చారు. ఇంటిలోనికి వచ్చారు, పశువుల పాక దగ్గరికి రాలేదు. నేను ఏం చదవన్న మాట వచ్చి ఎక్కడ వచ్చి మాట ఇదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో 2వ అధ్యాయం 10వ వచనం మత్తయి సువార్త. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి అంటే వీళ్ళు నక్షత్రాన్ని చూసి ఎక్కడికి వచ్చారంట? ఇంటిలోనికి వచ్చారు. ఎక్కడో తూర్పు దేశం నుంచి బయలుదేరారు. ఎక్కడికి వచ్చారు? ఇంటిలోనికి వచ్చారు. ఇప్పుడు వీళ్ళకి రావడానికి మ్యాప్ ఏంది? వీళ్ళు రావడానికి దారేంది? నక్షత్రము. నక్షత్రం చూసి రాగలమా అండి? రాలండి. నక్షత్రం ఏడు ఉంటుంది? అంతరిక్షంలో ఉంటుంది. వీళ్ళు ఏడుంటారు? భూమి మీద ఉంటారు. యేసుక్రీస్తు పుట్టింది ఎక్కడ? వేరే ప్రాంతంలో, భూమి మీద. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే అండి, ఇప్పుడు మన మీటింగ్ ఉందనుకో, రేపు నెల 17వ సెమినారు. అడ్రస్సు మా చర్చి పైన 4 నక్షత్రాలు ఉంటాయి. ఆ నక్షత్రాలు చూసుకొని మీరు రావాలంటే వస్తామా? రాలేమండి. ఈరోజు గూగుల్ మ్యాప్ ఉన్నా, లొకేషన్ ఉన్నా, ఫోన్ నెంబర్లు ఉన్నా, అడ్రస్ ఉన్నా, పాంప్లెట్ ఉన్నా, పోస్టర్లు ఉన్న మనిషి ఈరోజు రాలేడు. ఎందుకు? మళ్ళీ ఫోన్ చేస్తాడు, సార్ ఎక్కడ, ఏ సందు రైటా లెఫ్టా, ఎక్కడైనా ఫోన్ చేస్తాడు. కానీ ఈ జ్ఞానులంట ఆధారం ఎక్కడుంది? వీళ్ళకి ఆకాశంలో ఉంది. ఆధారం ఆకాశం, నక్షత్రం దారి ఆకాశంలో ఉంది. ఆ నక్షత్రం చూసుకుంటూ డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏరో దగ్గరికి వెళ్ళిపోయారు.
జ్ఞానులు తెలిసిందండి, ఏ ఆధారం లేకపోయినా తెలిసింది. కానీ వీళ్ళకి ఇంత ఆధారాలు ఉన్నా కూడా వీళ్ళు మర్చిపోయారు. అయితే మీరు వెళ్ళండి, మీరు ఎక్కడున్నారో నాకు చెప్పండి, తర్వాత నేను వచ్చి పూజిస్తానన్నాడు ఏ రోజు. ఎందుకు? కుట్రతో, నేను తప్ప ఎవరు ఉండకూడదని చంపేయాలని ఆలోచించాడండి ఏ రోజు. అప్పుడు దేవదూత ఏం చేసింది తెలుసా? ఆ రాజు కనపడకుండా వీళ్ళు చక్కగా ఏంటి యేసుక్రీస్తు పుట్టిన యేసుక్రీస్తు ఉన్న ఇంటిలోనికి తీసుకొని వెళ్ళింది. తీసుకుని వీళ్ళు మరలా రిటర్న్ వచ్చేటప్పుడు ఏ రోజు రాజుని కలవలేదు, వీళ్ళు అడ్రస్ చెప్పలేదు, వీళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఏ రోజు రాజు చంపుతాడని ఆల్రెడీ 2 సంవత్సరాలు తక్కువ వయసు పిల్లలు ఎంతో మందిని చంపేశాడు. అంటే ఎంత కుట్ర చూడండి యేసుక్రీస్తు పుట్టినప్పుడు. కనుక ఈ జ్ఞానులు వచ్చే సమయానికి ఇంటిలోనికి వీళ్ళు వచ్చేసారు. ఇంటిలోనికి వచ్చి ఏం జరిగింది చూడు, కింద మాట మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా ఇచ్చిరి. కానుకలు ఏంటి? ప్రారంభములో బయలుదేరేటప్పుడు ఏ కానుకలు అయితే తీసుకొని వచ్చారో ఆ కానుకలు 2 సంవత్సరాల ప్రయాణం తర్వాత కూడా చివరికి అవి ఉన్నాయి. అంటే మధ్యలో ఖర్చు కాలేదా? ఖర్చున్నా పర్లేదు, మేము వాటిని వాడము. అంటే ఎన్నో అవసరాలు ఉంటాయి. 2 సంవత్సరాల ప్రయాణం అంటే ఎన్నో ఖర్చులు ఉంటాయి. కానీ వాళ్ళు ప్రారంభంలో దేన్నైతే తీసుకున్నారో చివరికి చేరుకున్నప్పుడు కూడా వాటినే సమర్పించారు. ఈరోజు మనం ఎవరికైనా వ్యక్తికి 10,000 పెట్టుకోరా, మళ్ళీ నెల తర్వాత అడుగుతాను అనుకో, ఏమంటాడు? నా డబ్బు నాకంటే ఏమంటాడు? వాడేసానన్న. ఏమై ఖర్చు ఉందని, అర్జెంట్ పడిందని అంటాడు. మళ్ళీ ఇస్తాలే అంటాడంటే ఒక నెలలో మనం అమౌంట్ ఒక వ్యక్తి ఇచ్చిన దాన్ని మనం కాపాడలేకపోతాం. కానీ 2 సంవత్సరాలు యేసుక్రీస్తు వారికి ఏమైతే ఇవ్వాలనుకున్నాడో వాటిని భద్రంగా తీసుకొచ్చి ఇచ్చేశారు. అంటే మధ్యలో ఖర్చు అయినా పర్వాలేదు, మేము వాటిని వాడం. 2 సంవత్సరాల ప్రయాణం అంటే ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఎడారి ప్రాంతం, ఒంటెల పైన వస్తున్నారంటే ఎన్నో అవసరాలు ఉంటాయి. కానీ ఎన్ని అవసరాలైనా పర్వాలేదు, యేసుక్రీస్తు వారికి ఇవ్వాలనుకున్న వాటిని మేము ఖర్చు చేయము. అంటే వేటినైతే తెచ్చారో వాటిని అప్పగించారు. కానీ ఈరోజు చూడండి సెట్టింగ్లో ఎలా ఉంటుందంటే, జ్ఞానుల్ని బంగారం వేసుకొని మంచి మంచి వస్త్రాలు ధరించుకొని మేకప్ వేసుకొని ఉంటాడు. కానీ వాళ్ళు ప్రయాణమై వచ్చారా? అప్పుడే స్పెషల్గా మేకప్ వేసుకొని వచ్చారా? ప్రయాణమై వచ్చారు. ప్రయాణం అయిన వ్యక్తి ఎలా ఉంటాడండి? చింపిరి జుట్టు, మేకప్ ఉండదు. ప్యాకప్, స్టార్టింగ్ ఏమో మేకప్, తర్వాత అంతా ప్యాకప్పే. ప్రయాణం చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఇది. అంటే బతకదేవుడా, మేము ఆయన చూస్తామా లేదా అని భయపడుకుంటూ బయలుదేరి వచ్చారు. చివరి కలుసుకున్నారండి జ్ఞానులు. యేసుక్రీస్తు వారిని చూసి ఆయన పాదాల మీద పడి నాష్టాంగ నమస్కారం. చదవండి ఆ మాట ఒకసారి, చదవం ఒకసారి ఆ మాట. తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి. ఏంటి సాగిలపడి ఆయనను పూజించే అవసరం ఏమొచ్చిందడా? ఆయన ఇంకా బాలుడు కదా, నోరు కూడా తెలవలేదు కదా. ఏం మాట్లాడకపోయినా, ఏ జ్ఞానమైన మాటలు మాట్లాడకపోయినా, అద్భుతాలు చేయకపోయినా బాల్య దశలోనే యేసుక్రీస్తు గొప్పతనం వాళ్ళకి తెలిసింది. అంటే వీళ్ళు జ్ఞానులా కాదా? నిజమైన జ్ఞానులండి. సమయాన్ని దేని కొరకు ఉపయోగించారు వాళ్ళు? యేసుక్రీస్తు వారు కనుగొనడానికి వెతుకులాటలు వాళ్ళు 2 సంవత్సరాల సమయాన్ని ఉపయోగించుకుంటారు. రావడానికే 2 సంవత్సరాలు అంటే పోవడానికి 2 సంవత్సరాలు. అంటే ఎన్ని సంవత్సరాలు దేవుని పనులు వాళ్ళు ఖర్చు చేశారు. అంటే సమయాన్ని ఉపయోగించుకున్నవాడు జ్ఞాని, సమయాన్ని ఉపయోగించుకున్నవాడు అజ్ఞాని. అంటే వీళ్ళు జ్ఞానవంతులా కాదా? జ్ఞానవంతులండి. నక్షత్రాన్ని చూశారు, యేసుక్రీస్తు పుట్టాడు అనుకున్నాడు. నక్షత్రాన్ని చూశారు, ప్రయాణం అయిపోయారు. నక్షత్రాన్ని చూసుకొని ఆధారం మ్యాప్ లేదు, ఏమీ లేకపోయినా యేసుక్రీస్తు వారిని కనుగొన్నారు. ఒంటె పైన ప్రయాణం చేసుకుంటూ 2 సంవత్సరాల ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారండి వీళ్ళు. 2 సంవత్సరాల ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. బయలుదేరుతాడు భార్య పిల్లలు చెప్తాడు, ఇదిగో నేను తిరిగి వస్తామో రామో మాకు తెలియదు, కానీ యేసు మహానుభావుని చూసే మేము తిరిగి వస్తామనే విశ్వాసంతో బయలుదేరి వెళ్ళిపోయారండి వాళ్ళు. ఈరోజు ఇంత జ్ఞానాన్ని మనం నేర్చుకున్నాం కదా. మనం పుట్టే సమయానికి యేసుక్రీస్తు భూమి మీద లేడు. మరి ఎక్కడున్నాడు ఆయన? చూడండి ఎక్కడున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. చివరిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 19వ వచనం. మార్కు సువార్త 16:19. ఈలాగు ప్రభువైన యేసు వారిని తరువాత పరలోకమునకు చేర్చబడి దేవుని కుడిపార్శ్వమున
ఆసీనుడైనను. ఎక్కడ ఆసీనుడైనాడు యేసుక్రీస్తు వారు? పరలోకములో ఉన్నాడు. మొదట అడ్రస్ మనం చూడు, అడ్రస్ పరలోకములో ఉన్నాడు. పరలోకములు ఎక్కడ? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడైనాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అడ్రస్ మనకు తెలిసిందా తెలియలేదా? తెలిసింది. అంటే మనం పుట్టే సమయానికి యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు. ఇప్పుడు ఆ మహానుభావుని చూడాలని మనకి ఇష్టం ఉందా లేదా? జ్ఞానులకు అడ్రస్ తెలియదు, ఎక్కడ పుట్టాడో తెలియదు. కానీ తెలియకపోయినా, అడ్రస్ లేకపోయినా ఆయన చూడాలని తప్పించి 2 సంవత్సరాల ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోయారు. మనం పుట్టే సమయానికి యేసుక్రీస్తు భూమి మీద లేడు. మరి ఎక్కడున్నాడు అని బైబిల్ని అడిగితే బైబిల్ ఒక మ్యాప్ మనకి అడ్రస్ చెబుతుంది. ఎక్కడుందని చెప్తుంది? పరలోకములో ఉన్నాడంట. పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు మనకు అడ్రస్ తెలిసిపోయింది, క్లారిటీగా వచ్చేసింది. ఇప్పుడు మనం పరలోకానికి చేరుకోవాలి. యేసుక్రీస్తు ఏ మాట మాట్లాడకపోయినా వాళ్ళు చూడడానికి వెళ్ళారు. ఈరోజు ఆ మహానుభావుడు ఎన్ని మాటలు మాట్లాడాడు? చనిపోయిన వాడిని తిరిగి లేపాడు. లాజరు బయటికి రన్నాడు, వచ్చాడా లేడా? చనిపోయిన వాడిని తిరిగి లేపాడు, అద్భుతాలు చేశాడు, స్వస్థతలు చేశాడు, మహా అద్భుత కార్యక్రమాలు చేశాడు. ఆయన అన్ని గొప్ప పని చేసిన వ్యక్తిని చూడాలని ఉందా లేదా? ఉందని చూడాలని. కానీ ఈరోజు మనం ఎవరు చూడాలనుకుంటాం తెలుసా? సినీ స్టార్లను చూడాలనుకుంటాం. ఎవరిని చూడాలనుకుంటాం? సినీ స్టార్లని. మన పుష్ప సినిమా అంట, ఏంటి రిలీజింగ్లో ఒక తల్లి చనిపోయింది, నేను ఒక బిడ్డ సావు బతుకులో ఉన్నాడు. ఎందుకు ఇదంతా తపనంటే మా అభిమాన హీరో నేను చూడాలండి అని ఒక సినిమా చూడడానికి ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఈరోజు బలైపోతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవాడు! మరణించి తిరిగి లేచిన వాడంటే సామాన్యుడా? ఎంత గొప్పవాడండి! చనిపోయి తిరిగి లేవేసినంటే సామాన్యుడు కాదు, ఎంతో గొప్పవాడు. అంత గొప్పవాడిని మనం చూడాలి. అదండి చూడాలి. ఆయన చూడాలంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి తెలుసా? పరలోకానికి వెళ్ళిపోవాలి. నువ్వు పరలోకానికి వెళ్ళిపోవాలంటే పరలోకానికి వెళ్ళిపోయేటట్లుగా మనం ఉన్నామా? అడ్రస్ మనకు తెలిసిపోయింది. పరలోకం వెళ్ళాలంటే ఏమో మనకు తెలిసిపోయింది, ఎలా వెళ్ళాలో తెలిసిపోయింది, ఏమి చేస్తే వెళుతామో మనకు తెలిసిపోయింది. అక్కడికి వెళ్ళాలంటే మ్యాప్ మనకు అడ్రస్ ఉంది, అన్నీ మనకు ఉన్నాయి. అక్కడ మనం చేరుకోవాలి. ఆ జ్ఞానులు వెళుతూ వెళుతూ బహుమానాలు తీసుకొని వచ్చారు. బహుమానాలని, బంగారు సామాగ్రి బోలాన్ని తీసుకొని వచ్చారు. మనం వెళుతూ వెళుతూ బంగారం కాదు, ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. అది మరి ఏం తీసుకుని వెళ్ళి? మనతో పాటు నలుగురిని తీసుకొని వెళ్ళాలి. ఎవరిని తీసుకొని వెళ్ళాలి? నలుగురిని. కొందరిని రక్షించి మనతో పాటు ఎంట పెట్టుకొని. ఇదేనండి దేవుని బహుమానం. ఒక పాపి రక్షించబడితే దేవునికి ఆనందం. పరలోకములో గంతులేస్తాడంట, దేవుడు ఆనందపడతాడంట. ఎందుకు? ఒక పాపి మారితేనే దేవుడు సంతోషం కదా. అలాంటప్పుడు మనం ఒక నలుగురిని వెంట పెట్టుకొని మనతో పాటు పరలోకం తీసుకుని వెళ్ళిపోతే దేవుడు మనం ఇచ్చే బహుమానం అదే. ఆయన మనల్ని బట్టి ఎంత ఆనందపడతాడు! చాలా ఆనందపడతాడు. వాళ్ళు బహుమానాలు తీసుకొని వెళ్ళారు. చాలామంది ఏం బోధిస్తారంటే 3 బహుమానాలు ఉన్నాయి కనుక ముగ్గురే వచ్చారంటారు. తప్పది. 3 బహుమానాలు ఉన్నాయి కనుక ముగ్గురే వచ్చారు. ఎంతమంది అన్న సంఖ్య బైబిల్లో రాయబడలేదు. మనం లేని దాన్ని చెప్పకూడదు. తప్పది. లేనిదని ఎప్పుడు చెప్పకూడదు. అంటే 3 బహుమానాలు ఉన్నాయి కదా, బంగారు ఉంది, సాంబ్రాణి ఉంది, భోగాని ఉంది కనుక ముగ్గురే అన్నారు. తప్పది. అప్పుడు మనం పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వెళుతూ ఉంటాం. కుటుంబ సమేతంగా రండని పత్రికలు ఇస్తూ ఉంటారు. మనం కుటుంబానికి ఒకటి తీసుకొని వెళ్తామా? కుటుంబంలో ఒక్కొక్కరు ఒకటి తీసుకొని వెళ్తామా? ఏంటి, కుటుంబంలో 10 మంది ఉన్నారనుకో, 10 మంది 10 బహుమానాలు తీసుకొని వెళ్తామా? లేదండి. కుటుంబం మొత్తం ఒక మంచి బహుమానాన్ని మనము ఇస్తాం. కుటుంబం మొత్తం ఒకటి ఇస్తాం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నువ్వు ఒకటే ఇచ్చావు కనుక మీరు ఒకరే వచ్చారంటారా? అన్నారు. కుటుంబం మొత్తం వచ్చారు కనుక ఒకటే ఇచ్చారని అనుకుంటారు. అలాగే ఈడ 3 బహుమానాలే కనపడుతున్నాయి కనుక ముగ్గురే అనుకుంటే పొరపాటు. బైబిల్ ఎక్కడ రాయబడలేదు. ఎంతోమంది వచ్చారు, సంఖ్య మనకు కూడా తెలియదు. అంటే ఎక్కువే వచ్చారు, ముగ్గురు కంటే ఎక్కువే వచ్చారు, కానీ సంఖ్య అనేది మనకి తెలియదు. ముగ్గురు అన్నది తప్పు. ముగ్గురని ఎప్పుడు రౌండ్ ఫిగరు చేయకూడదు. ఏంటి, ఎన్నో బైబుల్లో ఇలాంటి విషయాలు ఏమైపోయిందంటే ఏదో యేసుక్రీస్తు పుట్టాడు కనుక పశువులు పాకేసి ఏనేనో ఆచారాలుగా చేస్తున్నారు. కానీ వాస్తవాలను సమాజానికి బోధించట్లేదు. మరుగున పెట్టేశారండి. దేనికోసం? కేవలం ధనం కోసరం. ఈరోజు ధనం కోసరమే. అప్పుడప్పుడు చూడండి, పద్దన్న లేచి ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. ఇదిగో నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు పాట పాడతారు. లేపి, నిద్రలో ఉన్నాను కూడా లేపి, ఆ టైంలో కూడా కానుక పడుతుంటాడు సంచి బట్టి. ఇట్లా మీరు గమనించారా? మా ఊర్లో చాలా జరిగాయి. చిన్నప్పుడు నేను మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, ఇంటింటికి వచ్చి ప్రార్థన చేస్తారు. వచ్చేటప్పుడు కూడా సంచి పట్టుకొని వస్తారు. ఎందుకు? కానుక వేయాలి. అప్పుడు కూడా కానుక, నిద్రమబ్బులో ఉన్నప్పుడు కూడా కానుక వేయాలి. ప్రియులరా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అన్నది ఎవరు? దేవదూత. ఎవరితో అన్నది? గొర్రెల కాపరుతో మీ కొరకు పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు పుట్టింది మన కొరకు. కానీ ఈరోజు మనం ఎలా మాడుతున్నాం? మీ కొరకు అంటున్నాం, నా కొరకు అనట్లేదు ఏ పాస్టర్. నీ కొరకు అంటున్నాడు కానీ మన కొరకు అని ఆ మాట అన్నది దేవదూత మన కొరకు అనలేదు. రక్షణ మనకు కావాలి, దేవదూతలు కాదు.
రక్షణ ఎవరికి కావాలి? మనుషులకు కావాలా? రక్షణ మనుషులు కాబట్టి దేవదూత ఏమన్నది? మీ కొరకు అన్నది. ఏంటి? బైబిల్ స్పష్టంగా చదవాలి. ప్రతి అక్షరాన్ని విభజించి చదివితే మహాపరమార్థం మనకు అర్థమవుతుంది. మీ కొరకు అన్నది దేవదూత. మనమేమనాలి? మన కొరకు అనాలి. మనమేమనాలి? మన కొరకు. గనక ఈ జ్ఞానులు మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. ఎఫెసీ పత్రిక చివరికి 5వ అధ్యాయం 15వ వచనం. మనం పాఠ్యభాగాన్ని చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ఇప్పుడు అజ్ఞానులు ఎవరు? సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడే, సమయాన్ని ఉపయోగించుకోవట్లేదు, వాళ్ళు అజ్ఞానులు. జ్ఞానులు ఎవరు? ఇవ్వబడిన సమయాన్ని ఉపయోగించుకుంటున్నాడు, వాళ్ళు జ్ఞానులు. ఇప్పుడు బైబిల్లో రాయబడిన ఈ జ్ఞానులు కూడా జ్ఞానులే. మనకి జ్ఞానాన్ని నేర్పించారు. ఏమని? అడ్రస్ తెలియకపోయినా యేసుక్రీస్తుని మేము చూసాం, ఆధారం లేకపోయినా మేము వెళ్ళాం, వెళుతూ బహుమానాన్ని ఇచ్చాం, 2 సంవత్సరాల ప్రయాణం చేశాం మేము అని మనకు నేర్పించారు. మీరు కూడా ఏం చేయాలి తెలుసా? మీకు అడ్రస్ ఉంది. మీరు దేవుని కొరకు ప్రయాణం చేయాలి. ఎన్ని ప్రయాణం? మన జీవిత ప్రయాణం. మనకి ఎంత ఉంది ఆయుష్? 60, 70, 50. ఇది ప్రయాణం. నీకు ఎన్ని సంవత్సరాలు అయితే ఆయుష్ కాలం ఉందో ఆ సంవత్సరాలు ప్రయాణించు. దేవుని కొరకు ప్రయాణం చేసి బహుమానాలు తీసుకుని వెళ్ళి. ఏ బహుమానాలు? ఈ ధనం అనే బహుమానం కాదు. ఈ ధనం అనే బహుమానాన్ని ఖర్చు పెట్టి 4 వ్యక్తుల్ని మనతో పాటు పరలోకానికి తీసుకుని. అప్పుడు దేవుడు మన పట్ల సంతోషిస్తాడు. మనం ఏదో పిండి వంటలు చేసుకుంటే దేవుడు సంతోషించాడు, మనం ఏదో కొట్టబట్టలు వేసుకుంటే దేవుడు సంతోషించాడు. మన బ్రతుకు విధానం బాగుండాలి. 10 మందిని బ్రతికించేటట్లుగా మనము జీవించాలి. ప్రార్థన దయగలిగిన మా తండ్రి, జ్ఞానులు ఎవరైనా కొన్ని మాటలు మేము ఆలోచించాము నాయన. సమయాన్ని ఉపయోగించుకున్నవారు జ్ఞానులు, మీ కొరకు బ్రతికేవారు జ్ఞానులు నాయన. తండ్రి, మీ కుమారుణ్ణి మేము కలుసుకున్నట్లు సహాయం చేయండి. పరలోకం రావుటకు నాయన, పరలోకం రావుటకు మాకున్న భక్తి సరిపోతుంది లేదో మాకు వాక్యం ద్వారా తెలియజేయండి. నేర్చుకొని మీ కొరకు ఉన్నతంగా బ్రతికే భాగ్యాన్ని ప్రసాదించమని విన్న ప్రతి ఒక్కరూ దీవించండి. కుటుంబాలకు జ్ఞాపం చేసుకోమని క్రీస్తు పేరట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి.